హల్లెలూయా. మరి ఈ సమయాన మనం అందరూ కూడా వాక్య భాగంలోకి వెళ్దాం. మరి పోయిన వారం ఏం చెప్పాను, ఎవరైనా చెప్తారా? యోధా పత్రిక నుంచి ఒక అంశాన్ని మనం మాట్లాడుకున్నాం కదా. ఒక నిజమైన క్రైస్తవునికి ఉండవలసిన ఆత్మీయ లక్షణాలు, ఎటువంటి లక్షణాలు ఉండాలనేది మనం చాలా కొన్ని విషయాలు మనం అక్కడ చూసుకున్నాం. మొత్తం ఎన్ని అంశాలు ఉండాలి? ఒక ఆత్మీయుడు, నిజమైన ఒక క్రైస్తవునికి ఉండవలసిన ఆత్మీయ లక్షణాలు ఎన్ని? ఎన్ని? 7 ఆత్మీయ లక్షణాలు. మొట్టమొదటి ఏంటి చెప్పండి? పరిశుద్ధతతో మనల్ని మనము కట్టుకోవాలి. వెరీ గుడ్. రెండవది పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. మూడవది యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టాలి. నాలుగవది ఇతరుల మీద కనికరము చూపించాలి, 4వ లక్షణము. ఐదవది ఇతరులను రక్షించే పనిలో ఉండాలి. 6వది పాపానికి ఏమాత్రం ఎస్ అని చెప్పకూడదు. 6వది ఏంటిది? పాపానికి ఎస్ అని చెప్పకూడదు, ఒప్పుకోకూడదు. 7వది పాపమును అసహించుకోవాలి లేదా అపవిత్రతను అసహించుకోవాలి. ఈ 7 అంశాలు కూడా యోధా పత్రిక నుంచి యేసుక్రీస్తు యొక్క సహోదరుడైన యోధా అని మనం చెప్పుకుంటున్నాం. కానీ యోధా మాత్రం ఎలా చెప్పుకున్నాడంటే, తను తాను ఎలాగా ప్రస్తావించుకున్నాడంటే, ఎలాగ ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడంటే, యేసుక్రీస్తు యొక్క దాసుడనైన యోధాను అని తను తాను ఈ యోధా పత్రికలో ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు. ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు? తను ఎటువంటి వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు? నేను యేసుక్రీస్తు యొక్క దాసుడను అని తను తాను ఈ యొక్క పత్రికలో పరిచయం చేసుకున్నాడు. అయితే ఈ యోధా పత్రికలోని దేవుడు అద్భుతమైన విషయాలు కొన్ని పొందుపరిచుంచాడు. అందులో అవి ఏంటంటే, ఒక ఆత్మీయుడు లేదా ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ఆత్మీయ లక్షణాలు ఇటువంటివి. అందులో మొట్టమొదటిది మనం అందరం కూడా పోయిన వారం మాట్లాడుకున్నాం. ఏంటి చెప్పండి? పరిశుద్ధతతో మనల్ని మనము కట్టుకోవాలి. కొంతమంది బైబిల్లో ఉన్న కొంతమంది భక్తుల జీవితాలను కూడా మనం చూస్తాం. మన పరిశుద్ధతతో కట్టుకుంటే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మన నోటి మాటలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, లేదా మనం చేసే క్రియలు కావచ్చు, అవి పరిశుద్ధతతో కూడిన కార్యాలైతే మన జీవితాల ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మతో మనము కట్టుకోవడం అంటే, కొన్ని ట్రాన్స్లేషన్స్లోని కట్టుకోవడం అంటే కట్టుకొనుట అనే దానికి ఏమని అర్థం ఉందంటే, అభివృద్ధి చేసుకోవడం. ఏంటిది? అభివృద్ధి చేసుకోవడం అంటే పరిశుద్ధమైన క్రియలు చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని దినదినము ఏం చేయాలి? అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉండడానికి వీలు లేదు. మనం ఏం చేయబడాలి? అభివృద్ధిలోకి వెళ్ళాలి. దేవుడు నమ్ముకున్న కొత్తలో కొంచెమే ఆత్మీయ స్థితి ఉండేదా? అయితే నువ్వు దినదినము కూడా దేవునితో కలిగి ఉన్న సహవాసం బట్టి నీ ఆత్మీయ జీవితం ఏమవ్వాలి? అభివృద్ధిలోకి వెళ్ళాలి. మొదట కొంచెముగా ఉన్న నీ ఆత్మీయ జీవితము నెమ్మదిగా కొద్దిగా ఎక్కడికి వెళ్ళాలి? అభివృద్ధిలోకి వెళ్ళాలి. ఒకవేళ దేవుని నమ్ముకొని నువ్వు బాప్తిజం తీసుకొని రక్షించబడి చాలా కాలం అయిపోయినా నువ్వు అభివృద్ధిలోకి వెళ్ళట్లేదు, ప్రార్థనా జీవితం పెరగలేదు, వాక్యాన్ని ధ్యానించే జీవితం నీకు లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయావు అని అర్థం. ఏంటిది? ఆత్మీయంగా చచ్చిపోయామని అర్థం. మనం ఆత్మీయత కలిగి ఉంటే ఆ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిలోకి తీసుకొని వెళ్ళడానికి మనం ఏం చేస్తూ ఉంటాము? చాలా ప్రయత్నాలు చేస్తాం. దేవునితో ఒక సహవాసం కలిగి ఉంటాము, వాక్యం చదువుతాము, ఆరాధన చేస్తాము, సహవాసంలో ఉంటాము, సంఘానికి అంటుకట్టబడి ఉంటాము. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని అభివృద్ధిలోకి తీసుకొని వెళ్తాయి. ఒకవేళ చూడండి, ఉదాహరణకి ఒక చచ్చిపోయిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏవైనా మాట్లాడితే ఏమైనా స్పందిస్తాడా? చెప్పండి. చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడామనుకోండి, ఆ వ్యక్తి స్పందిస్తాడా? స్పందించడు. ఎందుకంటే తనలో ఊపిరి లేదు, శవముగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి స్పందించడు. సో ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు దినదినము దేవునికి దగ్గర అవ్వట్లేదంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు. దేవుని వాక్యము నీలో
పని చేయడం లేదు, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, నీ ప్రార్థన నిన్ను విశ్వాసంలోకి తీసుకొని వెళ్ళలేకపోతుంది, నువ్వు అభివృద్ధిలోకి వెళ్ళలేకపోతున్నావు అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావని అర్థము. సో అందుకే మనము పరిశుద్ధతతో మనము అభివృద్ధిలోకి తీసుకొని మన ఆత్మీయ జీవితాలను వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడు రెండో అంశాన్ని నేను ముందుకు తీసుకొని వస్తున్నాను. యూదా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. యూదా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. యూదా గ్రంథం ఎక్కడ ఉందండి? మత్తయి సువార్త పక్కనే ఉంటుంది, తీయండి ఒకసారి. ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథం ముందు, యోహాను 3వ పత్రిక తర్వాత, అంతేనా? తీయండి. 1వ అధ్యాయము, ఒక అధ్యాయం ఉంటుంది, 21వ వచనం చదవండి. ప్రియులారా, ప్రియులారా, ప్రియులారా ఉందా? ప్రియురాలా అని ఉందా? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవాంతమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. రెండో అంశం ఏమిటిది? చూడండి, అక్కడ ఉంది రెండో అంశము. పరిశుద్ధాత్మలో చెప్పాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అంటే పరిశుద్ధాత్మ లేని విధంగా కూడా ప్రార్థన చేసేవారు ఉన్నారు. అంతే కదా దాని అర్థం. ఇక్కడ భక్తుడు చాలా స్పష్టంగా దాన్ని పాయింట్అవుట్ చేసి, మీరు పరిశుద్ధంగా ఉన్న వాటి కొరకు మిమ్మల్ని మీరు కట్టుకోండి అని చెబుతూ, మీరు ఎలా ప్రార్థన చేయాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని కోట్ చేశాడంటే పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు. ఆ మాట అర్థమైందా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని ఉన్నదంటే పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేసేవారు, పరిశుద్ధాత్మ లేకుండా ప్రవచనాలు చెప్పేవారు, పరిశుద్ధాత్మ లేకుండా హడావుడి చేసేవారు, పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్యము తెలిసేవారు కూడా చాలామంది ఉన్నారని అర్థం. అందుకే ఇక్కడ భక్తుడు చాలా క్లియర్గా దాన్ని పాయింట్ చేస్తూ దాన్ని కోట్ చేస్తూ అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయండి? ఎలా ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మరొక రెఫరెన్స్ నేను మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. తీసారా? 6వ అధ్యాయము 17 నుంచి చదవండి. మరియు రక్షణను, శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన ఆ పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అనేది ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటిది? మీ పక్క వారికి సెకండ్ చెప్పండి. ఈరోజు మనము చెప్పండి, పక్క సెకండ్ ఇవ్వండి, వాళ్ళని చూస్తూ చెప్పండి, ఈరోజు మనము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని విందాం. వెరీ గుడ్. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ మాట ఉంది ఏంటంటే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు. 26-27 అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూనుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమును విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మయు మన బలహీనతలను చూచి ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క బలహీనతలు చూసి ఏం చేస్తున్నాడంట? మనకి సహాయం చేస్తున్నాడు. దేనికి సహాయం చేస్తున్నాడంటే, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? బాప్తిజం తీసుకున్న తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత తెలుసో తెలియకో
ఏదో చిన్న పొరపాటు చేస్తే తెలియక అనడం కన్నా తెలిసే చేస్తాం, అవునా కదా? మనము తెలియకుండా ఏ తప్పు చెయ్యము. నిజం చెప్పాలంటే తెలియకుండా మనం ఏ తప్పు చేయము. తెలిసి కొన్నిసార్లు తప్పు చేసేస్తాం, ఉండలేక కంట్రోల్ చేసుకోలేక. అప్పుడు దాకా అనుకుంటాము అబద్ధం ఆడకూడదు, ఎలాగైనా సరే నిజమే పలకాలనుకుంటాం. అవకాశం వచ్చేసరికి అబద్ధం ఆడకుండా ఉండలేము, అబద్ధం మాట్లాడేస్తాం. మనం ఏమనుకుంటామంటే అరే అబద్ధం ఆడేశాను కదా, ఈ అబద్ధం ఆడేశాను, ఇప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించడేమో, కాబట్టి ఇంక నేను ఏం ప్రార్థన చేస్తానులే, నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదేమో అని అనుకుంటాం మనం. అయితే ఈ విధంగా ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మనం బలహీనపడుతూ ఉంటాం. బలహీనపడుతున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, ఆత్మ తానే మన పక్షముకు వచ్చి మనకి సహాయం చేస్తాడంట. ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు. ఏం సహాయం చేస్తాడు? ఎలా ప్రార్థన చేయాలో నీకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలా ప్రార్థన చేయాలో నీకు నేర్పిస్తాడు. మనం అనుకుంటుంటా అలా నేను తప్పు చేస్తాను కదా, ఇంక నా దేవుడు నా ప్రార్థన ఆలకించడేమో, ఇంక నా ప్రార్థన ఎందుకు పనికిరాదేమో, నా ప్రార్థన ఇంక దేవుని సన్నిధికి చేరదేమో అని నువ్వు అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా వచ్చి నువ్వు చేయవలసిన ప్రార్థన ఆయన ఎలా చేయాలో నీకు నేర్పించి ఎలా చెప్తాడు. అప్పుడు నువ్వు తప్పు చేసావు కదా, ప్రభువుని క్షమాపణ అడుగు. ఏం చెప్తాడు? నువ్వు తప్పు చేసావు, తెగ ఫీల్ అయిపోతున్నావు కదా, ఇదిగో యేసుక్రీస్తు రక్తంలో నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. ఒకసారి యేసుక్రీస్తు దగ్గర జ్ఞాపకం చేసుకో. ఆయన రక్తంలో నీ పాపములన్నీ క్షమించబడ్డాయని ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ తప్పులన్నీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పేసుకో. ఒప్పుకున్న వెంటనే నువ్వు చేసే ప్రార్థన నీ దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేయడానికి. అమ్మా అరే నాయనా, ఇదిగో నువ్వు ఏదో అతిక్రమం చేసావని, పాపం చేసావని అలా ఉండిపోబాకు. ప్రార్థన చేయకుండా నువ్వు అలా ఉండిపోబాకు. ఇదిగో నువ్వు నీ అతిక్రమం ఒప్పుకొని విడిచిపెడితే యేసుక్రీస్తు యొక్క కనికరం నువ్వు పొందుకుంటావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయగానే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఇదిగో నేను నీకు సహాయం చేస్తాను చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షములో ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తాడంట. ఎలా చేస్తాడు? ఎవరికి చేస్తాడు? తండ్రికి విజ్ఞాపన చేయడం మొదలు పెడతా. అయ్యా ఇదిగో ఈయన కుమారుడు ఏం చేశాడు, ఏదో చిన్న తప్పు చేశాడు, అయితే యేసు రక్తంలో తన పాపములన్నీ కడగబడ్డాయి, ఇదిగో తను చేసిన ప్రార్థనన్నీ కూడా నువ్వు ఆలకించు. నిజానికి ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నీ బలహీనత నుండి ఎలా విడుదల పొందుకోవాలో నీకు తెలియదు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టంలో ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు. నువ్వు కన్నీటి గుండా వెళ్ళినప్పుడు ఆ కన్నీటిలో ఎలా ప్రభువుకి ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అయితే ఈ ప్రార్థనలన్నీ నేర్పిస్తుంది ఎవరంట? ఎవరు నేర్పిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షమును ఉండి మనకి సహాయం చేస్తూ ఎలా ప్రార్థన చేయాలో ఆయన నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు దేవుడు నమ్ముకొని చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా అమ్మా ప్రార్థన చేయి, అయ్యా ప్రార్థన చేయి, అప్పుడు నేను ప్రార్థన చేయనండి. ఏంటిది? నేను ప్రార్థన చేయండి. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళందరూ నీతిమంతులు, నేను పాపాత్ముడిని, వీళ్ళందరూ నీతిమంతులు, నేను పాపాత్మురాలు, అందుకే నాకు ప్రార్థన. కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ కూడా దేవుడు అనుగ్రహించు కృపను పాపము చేసి పొందలేకపోతున్నారు. ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. అయితే వాళ్ళందరూ ఏం చేస్తున్నాడు? ఆ పాపములో ఉండిపోకుండా ఆ పాపమును విడిచిపెట్టి, ఆ స్థలమును విడిచిపెట్టి, ఆ స్థానాన్ని విడిచిపెట్టి దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయడం వాళ్ళు ప్రారంభించాడు. కాబట్టి వాళ్ళ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చాలా కాలమైన నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నువ్వు ఆ స్థితి నుండి బయటికి రావడానికి ఇష్టపడలే. ముందు ఏదైతే నువ్వు విడిచిపెట్టాలో ఆ విడిచిపెట్టుకోవాల్సిన దాన్ని నువ్వు విడిచిపెట్టుకోవట్లే. అందుకే నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఎందుకు వాక్యం చదవలేకపోతున్నావు? నీలో ఉన్న ఏదైతే చెడు అలవాటు ఉందో ఆ చెడు అలవాటుని యేసు నామమున నువ్వు గద్దించి దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. అందుకే ఆ చెడు అలవాటు నీలో ఉంది కాబట్టి అది ఏం చేస్తుందంటే నీ లోపల దోషారోపణ చేస్తుంది. ఏయ్ నిన్నే కదా సినిమా చూసో మళ్ళీ దేవుని వాక్యం ఎలా చదివేస్తావు, నిన్నే కదా సీరియల్ చూసో మళ్ళీ దేవుని వాక్యం ఎలా చదివేస్తావు అని చెప్పి సాతాను గారు ఎప్పుడు మనల్ని ఏం చేస్తుంటాడు? వాడు మన మీద దోషారోపణ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఏం చేస్తుంటాడు? దోషారోపణ. ఏయ్ నువ్వు ఇలాంటోడివి, ఏయ్ నువ్వు అలాంటోడివి, ఏయ్ సినిమా చూసావు ఎలా ప్రార్థన చేసేస్తావు, నువ్వు సినిమా చూసావు కదా ఎలా ప్రార్థన చేసేస్తావు, నిన్న నీ పక్కింటి ఆవిడతో అబద్ధాలు చెప్పేసావు కదా మళ్ళీ అబద్ధాలాడిన మొహంతోనే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేస్తావా? ఏ మొహం పెట్టుకొని ప్రార్థన చేస్తావు దేవుని సన్నిధిలో?
అని చెప్పి సాతాను గాడు ఏం చేస్తాడంటే మనల్ని మోసపురుస్తూ ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నిజానికి నీకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, కానీ నేనే నీకు సహాయం చేసి ఎలా విజ్ఞాపన చేయాలో కొన్ని నీకు నేర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సాతాన్ని జయించాలంటే, వాడు ఆలోచనలు జయించాలంటే మొట్టమొదటిగా నీకు తెలియాలి, నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు ఖచ్చితంగా తెలియాలి. నువ్వేదో తప్పు చేసావని నీ ప్రార్థన వినకపోతే ప్రపంచంలో ఏ ఒక్కడి ప్రార్థన కూడా ప్రభు ఆలకించడు. అవునా కాదా? అవునంటారా కాదంటారు? ఎందుకంటే ఎంత పెద్ద సేవకుడైనా సరే, అప్పుడే నమ్ముకున్న విశ్వాసి మొదలుకొని సీనియారిటీ పెరిగిన విశ్వాసే కావచ్చు, సేవకుడు కావచ్చు, ఈ లోకంలో తప్పు చేయకుండా పొరపాటు చేయకుండా ఎవరు ఉండరు. పొరపాటు చేసిన వాడి ప్రార్థన యేసయ్య వినడు అంటే ఈ లోకంలో ఎవరు ప్రార్థనలు అంగీకరింపబడవు. అయితే దేవుడు ఎందుకు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తున్నారంటే, వాడు చేసిన దాంతో దాచుకోకుండా, దాన్ని వదిలేసి విడిచిపెట్టేసి మరలా దాన్ని పట్టించుకోకుండా క్రీస్తు వైపు తమ మనసులు పెట్టుకొని దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు వాడి ప్రార్థన ఆలకిస్తున్నాడు. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివైతే ఎలా ప్రార్థన చేస్తావో తెలుసా? నేను ఏమి చేసినా నా దేవుడు మంచివాడు, వాటన్నిటిని నేను ఒప్పుకొని విడిచిపెడతాను, మరెన్నడూ దాని జోలికి వెళ్ళను అని చెప్పి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడతావు. అర్థమైందా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటిది? ప్రతి సమయంలో నువ్వు ప్రార్థన చేస్తావు, అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రార్థన చేస్తావు, అన్ని స్థలాల్లో కూడా ప్రార్థన చేస్తావు. ఏదో ప్రార్థన గది ఉందంటే ఒక గది ఏర్పాటు చేసుకున్నా ఆ గదిలోకి వెళ్ళే ప్రార్థన చేస్తావు ఉండదు. నీకు మెట్ల మీద కూర్చుంటావా, ఓ ప్రార్థన చేసేస్తావు. కొంతమందికి దేవుడు ఒక వరం ఇస్తాడు, భాషలు మాట్లాడే వరం కూడా దేవుడు కొంతమందికి అనుగ్రహిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చక్కగా నడుస్తూ దేవుని భాషలు మాట్లాడుకుంటూ దేవుడితో మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి అనుభవం ఉంటుంది, భాషలు మాట్లాడే అనుభవం ఉంటే దాన్ని మీరు ఏం చేయాలి తెలుసా? అభివృద్ధిలోకి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది, భాషలు మాట్లాడేవాడు వాడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? దేవుడితోనే మాట్లాడతాడు. భాషలు మాట్లాడేవాడు దేవుడితోనే మాట్లాడతాడు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులైతే నిజంగా మీరు ఏ పని చేసినా ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఆడుకుంటున్నా మీ హృదయం లోపల ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఏదైనా పని చేసినా ప్రార్థన చేస్తూ ఉంటుంది, లేదా ఇంకేదైనా మీరు ఏది చేసినా సరే మీ ఆత్మ దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? దేవునితో కనెక్ట్ అయ్యింది. మీరు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఎలా ప్రార్థన చెయ్యాలో కూడా నేర్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సో ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ యందలి ప్రార్థన మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఆ ప్రార్థన ఎలాగొస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మొదట నువ్వు ఏం చేయాలి? దేవుడి వాక్యాన్ని వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో వినాలి. అవునా కాదా? కొంతమంది వాక్యం వింటూ ఏవేవో ఆలోచనలు చేస్తుంటారు, వాక్యం వింటూ ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. తెలిసిపోతుంది వాక్యం వింటున్నారా, కూర్చొని వేరే ఆలోచనలు చేస్తున్నారా. ఇక్కడ ఎంతమంది వాక్యం వింటున్నారో నాకు తెలుసు, ఎంతమంది వేరే ఆలోచనలు ఉన్నారో కూడా నాకు తెలుసు. వాక్యం విన్నాడు తలకాయ ఎలా పెడతాడో తెలుసు, వాక్యం మీద ఇంట్రెస్ట్ లేనాడు తలకాయ ఎలా పెడతాడో తెలుసు. వాక్యం విన్నాడు ఎలా కూర్చుంటాడో తెలుసు, వాక్యం వెళ్ళలేనాడు ఎలా కూర్చుంటాడో తెలుసు. తెలియదంటారా? నేనైనా అక్షర జ్ఞానం లేనున్నా, చదువుకున్నాను, చాలా ప్రదేశాలకు వెళ్తున్నాను, కొంతమంది మైండ్ సెట్ నాకు తెలుసు. కొన్నిసార్లు నేను ఈ సైకలాజికల్ బుక్స్ కూడా చదువుతూ ఉంటాను. ఎందుకంటే సేవకుడికి అన్నీ తెలియాలి. సో నువ్వు నిజంగా వాక్యం వినే వ్యక్తి అయితే నీ కళ్ళలో ఆసక్తి తెలిసిపోద్ది. అరే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతో, ఈరోజు వాక్యం ద్వారా నేను ఏం నేర్చుకోబోతున్నాను, ఈరోజు వాక్యం ద్వారా నా ఆత్మీయతను ఎలా కట్టుకోవాలి నేను. కొంతమంది వస్తారు, వచ్చి కూర్చుంటారు కానీ పక్కోళ్ళ వైపే ఏ చీర కట్టింది, ఏ చెవులు వేసుకుంది, టైట్ ఫిట్టా లూజ్ ఫిట్టా, ఏం కలరు. ఎక్కువగా ఈ ప్రాబ్లం ఎవరిలో ఉంటుందో తెలుసా అండి? స్త్రీలలో ఉంటుందంట. కొంతమంది సర్వే చేసి చెప్పిన విషయం ఇది. స్త్రీలలో ఎక్కువ ఇది ఉంటుందంట. సంఘానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వేసుకున్న దుస్తుల కంటే పక్కలు ఏ బట్టలు వేసుకున్నారో ఇంట్రెస్ట్ ఎక్కువ.
ఆ తల ఎలా దువ్వుకున్నారు? ఏ స్టైల్ అయితే నీకెందుకు? నీకు దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు స్టైల్గా దువ్వుకో. కొంతమంది ఉంటారు, వాళ్ళు చేయరు, చేస్తే చూసి ఓరవలేదు. సో దయచేసి గమనించండి, నువ్వు దేవుని వాక్యమును విన్న వ్యక్తివైతే ఆసక్తితో దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుంటావు. నువ్వు దేవుని వాక్యం వినకపోతే పరిశుద్ధాత్మ దేవుని ఎలా పనిచేస్తాడు చెప్పండి? చెప్పండి, అందరు నా వైపు చూడండి. దేవుని వాక్యం వినలేదా అనడానికి ఇదొకటి, మళ్ళీ కిందకి తలకేస్తారు, అటు ఇటు చూస్తారు. సేవకుని వైపు చూడరు, ఎందుకని? వారి ఆలోచన ఇక్కడ లేదు. మీరందరూ దేవుని వాక్యం వినేవారైతే మీరందరూ ఎవరికాసి చూడాలి? నా వైపు చూడండి. మీరు తల కిందకి ఎట్టారంటే మీరు ఎక్కడో ఆలోచన చేస్తున్నట్టే. మీరు అటు ఇటు చూసారంటే ఎవరి కోసమో ఆలోచన చేస్తున్నట్టే. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఈరోజు ఎందుకు వచ్చాం ఆయన సన్నిధికి? ఆదివారమనా? ఈరోజు దేవుడు పరిశుద్ధపరిచాడు. గత కాలమంతా నా దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి నా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ, నా దేవునితో నేను మాట్లాడి సంఘముగా కూడుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ సమయం వచ్చిన కొలది మరీ ఎక్కువగా మీరు సమాజముగా కూడుకొనుట మానొద్దు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మీకు తెలుసా, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ప్రపంచ దేశాలన్నీ యుద్ధానికి సిద్ధమైపోయాయి. న్యూస్ చూస్తున్నారా? యుద్ధానికి సిద్ధమైపోయే దేశాలన్నీ కూడా ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయేల్కి ఇరాన్కి గత 10 నుంచి 15 రోజులుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ ఇరాన్కి రష్యా, చైనా సపోర్ట్ చేస్తూ వాళ్ళు యుద్ధానికి దిగారు. ఈ ఇజ్రాయేల్కి సపోర్ట్గా అమెరికా దిగి అమెరికా యుద్ధం చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు స్టార్ట్ అయిపోయాయి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆ దేవుని అంత్యకాలంలో ఉన్న మనము దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన కనుక మనం చేయలేకపోతే మనం ఏ మాత్రము వ్యర్థపడే గుంపులో ఉండే అవకాశము ఉండదు. ఇంకా మహా అయితే బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మహా అయితే ఈ 8 నుండి 12 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటాం మనం, అంతే. సర్దేయండి, మొత్తం 8 నుండి 12 సంవత్సరాలు అంతే. మన లైఫ్ టైం అయిపోయింది. దేవుడి రాకడ అతి సమీపంగా ఉంది. అనేక ప్రపంచమంతా కూడా దేవుని సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు దేవుని సువార్త ప్రకటించబడకుండా ఆటంకాలు. యూట్యూబ్లో చూస్తే ఆ టీవీ ఛానళ్ళు అందరూ కూడా ఇంక క్రైస్తవమే దొరికినట్టు వాటి మీదే డిబేట్లు, వాటి మీదే ట్రోల్స్ చేయడం. సేవకులు ఏ మాట మాట్లాడతారా? మొన్న దినాన్ని ఒక సేవకుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, షాలేం రాజు గారని ఒక సేవకుడు ఒక ఉదాహరణ చెప్తూ తన సంఘంలో ఉన్న బిడ్డలకు బోధించాడంట. మల్లెపూల కోసం. దేనికోసం? మల్లెపూల కోసం. మల్లెపూలు ఎవరు పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకోవడానికి దాని మీద ఆయన బోధిస్తే క్రైస్తవ వ్యతిరేకులు అందరూ కూడా ఈ మల్లెపూల మీద పడ్డారు. మల్లెపూలు అంటారా? ఇక్కడి నుంచి ఏ ఒక్కరు కూడా వీధుల్లోకి వచ్చి సువార్త చేయడానికి వీలు లేదు. మల్లెపూలు స్త్రీలు వేసుకుంటారండి. మా స్త్రీ జాతిని అవమానించారు, మా హైందవ స్త్రీలను అవమానించారు మల్లెపూల కోసం మాట్లాడి. నిజంగా వారికి స్త్రీలను గౌరవించే ఉద్దేశం ఉంటే మణిపూర్లోని స్త్రీలను నగ్నంగా ఊరేగించినప్పుడు వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిజంగా స్త్రీలను గౌరవించే ఆ టీవీ ఛానల్ అయితే మణిపూర్లో అంత దారుణంగా జరిగితే ఈ టీవీ ఛానల్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? వీళ్ళందరూ కూడా ఫేక్. వీళ్ళు ఎవరో స్క్రాప్గా వీళ్ళందరూ కూడా. ఎవడు ఎప్పుడు దొరుకుతాడా క్రైస్తవ్యంలో? ఎవరిని ఇరికించేద్దామని చూసే స్క్రాప్ వీళ్ళు. మళ్ళీ మాట్లాడుతున్నారు, విలువల కోసం మాట్లాడుతున్నారు. దేవుడి రాకడ చాలా సమీపంగా ఉందండి. ఎంత అలర్ట్గా ఉంటామో అంత మంచిది. ఏమో చెప్పలేము. మన తరములోనే దేవుడి రాకడ చూసే అవకాశం ఉంది, మన తరములోనే. కాబట్టి బహు జాగ్రత్తగా మనం ఉండాలి. సో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఎలా ప్రార్థన చేయాలో ఆయన నేర్పిస్తూ ఉంటాడు. ఆ విధంగా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మరొక మాట నేను మీకు చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ అధ్యాయము 15వ వచనము. 14వ అధ్యాయము 15వ వచనం, 15th వర్స్.
కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. ఎలా ప్రార్థన చేస్తాడంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ అంటున్నాడు, ఎలా ప్రార్థన చేయాలంట? ఆత్మతో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఆత్మతో ప్రార్థన చేయాలి. అంటే ఆత్మ లేకుండా ప్రార్థన చేసేవారు ఈ రోజున క్రైస్తవ సమాజంలో చాలామంది లేకపోలేదు. ఎందుకు మనం చేసిన ప్రార్థనలకు వెంటనే జవాబులు రావట్లేదంటే ఒకానొక కారణం ఏంటంటే మనం ఆత్మతో ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎలా ప్రార్థన చేయలేకపోతున్నాం? ఆత్మతో ప్రార్థన చేయలేకపోతున్నాం. ఆత్మతో ప్రార్థన చేస్తే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో తెలుసా? నువ్వు ఆత్మతో ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆత్మతో ప్రార్థన చేస్తే నీకు దేవుడు ఎలా నడిపిస్తాడో ఆ నడిపింపు నువ్వు గ్రహించగలవు. నువ్వు ఆత్మతో ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దేవుని యొక్క నడిపింపు, ఆయన గైడెన్స్ నీకు అర్థమవుతుంది. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతోనే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే దేవుని యొక్క ప్రణాళిక నీ బిడ్డల పట్ల ఎలా ఉందో దేవుడు నీకు చూపిస్తాడు, దేవుడు నీకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఆత్మతో ప్రార్థన చేయగలిగితే నీ పిల్లల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, నీ పిల్లల పట్ల దేవుడికి ఉన్న బాధ్యత ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుడు నీకు కళ్ళ కట్టినట్టుగా దేవుడు నీకు చూపిస్తాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని యొక్క చిత్తం ఏంటో నీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసినావు. అదే ఆత్మ ప్రేరేపణ లేకుండా నువ్వు ప్రార్థన చేసావు అనుకోండి, ఆత్మ నడిపింపు లేకుండా నువ్వు ప్రార్థన చేసావు అనుకోండి, ఏవేవో ప్రార్థన చేస్తావు. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని వైపు చూస్తూ, అయ్యా నేను ఈ సుంకరిలా లేను, ఇదిగో నేను ఏం చేస్తున్నాను తెలుసా? వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను. వెరీ గుడ్. ఎన్ని రోజులు ఉంటున్నాడు? 3 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. ఇదిగో ప్రతి దాంట్లో దశమభాగం తెస్తున్నా. ఏం చేస్తున్నాడంట? ప్రతి దాంట్లో దశమభాగం తెస్తున్నా. ఇదిగో అయ్యా ఏ అబద్ధము కానీ, ఏ దొంగతనం కానీ, ఏ మోసం కానీ ఏమీ చేయట్లే అని చెప్తూ ఈ పక్కోడిని చూపిస్తూ, ఈ సుంకరి వల్ల కూడా నేను లేను, ఇలాంటి దరిద్రునిగా నేను లేను అని ఒకరు ప్రార్థన చేస్తే అదే సుంకరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆయన వైపు కనులెత్తుడికైన ధైర్యము చాలక తన తల దించుకొని తన రొమ్ము మీద బాదుకుంటూ, తన గుండెల మీద బాదుకుంటూ, అయ్యా నీ వైపు చూడడానికి కూడా నేను అర్హత లేనివాడినైనా, అయ్యా నేను పాపిని తండ్రి నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తే ఈ ఇద్దరి ప్రార్థనలో దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడండి? సుంకరి ప్రార్థన ఆలకించాడు. వాట్ అబౌట్ పరిసయుడు? ధనవంతుడిగా. ఇంకా చెప్పాలంటే వారానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాడట? వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం. మనం నెలలైనా సంవత్సరాలైనా 1 రోజు ఉపవాసం ఉండట్లేదు. అర్థవుతుందా? ఇంకేం చేశాడంట? అబద్ధాలు ఆడట్లేదంట, దొంగతనాలు చేయట్లేదంట, మోసాలు చేయట్లేదంట, యథార్థంగా బతికాడంట. ఏం చేశాడు? యథార్థంగా బతికాడట. ఇంకేం చేశాడంట? తనకు కలిగిన దాంట్లో దశమభాగం. మన వాళ్ళ దగ్గర కొత్త దశమభాగమే తీయం మనం. చూసారా? ఆ పరిస్థితికి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, కానీ తనలో ఏముంది? దేంతో ప్రార్థన చేయట్లేదు? పరిశుద్ధాత్మ కలిగి ప్రార్థన చేయకపోవడం వల్ల ఇద్దరిలో దేవుడు ఎవరు నీతిమంతుడిగా చేశాడు? ఈ సుంకరిని నీతిమంతుడిగా చేశాడు. ఎందుకంటే ఈ సుంకరి పరిశుద్ధాత్మ కలిగి ప్రార్థన చేశాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్న, ప్రభా అలా లేనందుకు నీకు వందనాలు ప్రభా అంటాం. వాళ్ళగా అంటే నీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవాడిని చూసి ఎప్పుడు కూడా మనం అటువంటి ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఆ వ్యక్తిలాగా నువ్వు పాపము చేయకుండా ఉన్నావంటే అప్పుడు ప్రార్థన, ప్రభా పాపము చేయకుండా నన్ను నేను కాపాడుకోవడానికి నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నీకు వందనాలు ప్రభా, అలా ప్రార్థన చేయి. అంతేగాని నీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవాడిని చూసి అలా నేను లేనందుకు నీకు వందనాలు ప్రభా అని మాత్రం ఇప్పుడు ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు, ఒకరిని చూసి హేళన చేసి ఒకరిని తక్కువ చేసి చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈ విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే ఇంకా ఏం తెలుస్తుందో తెలుసా? దేవుడు నిన్ను అసలు ఎందుకు ఈ లోకానికి పంపించాడో నీకు తెలుస్తుంది.
దేవుడు ఎందుకు నిన్ను ఈ సంఘంలో ఉంచాడో నీకు తెలుస్తుంది. దేవుడు ఎందుకు నీ కుటుంబాన్ని రక్షించాడో ఆ పర్పస్ ఏంటో, ఆ ప్రణాళిక ఏంటో నీకు తెలుస్తుంది. ఈ రోజున చాలామంది రక్షించబడి కూడా వాళ్ళు దేవుడి మందిరానికి ఎందుకు వస్తారో తెలియదు. దేవుడి మందిరానికి ఎందుకు వస్తారో తెలియదు. రక్షించబడి కూడా వారి బిడ్డల్ని ఎలా పెంచాలో తెలియదు. రక్షించబడి కూడా వారి ప్రార్థనలకి అటెండ్ కారు. మరి దేవుని యొక్క చిత్తం ఎలా తెలుస్తుంది నీకు? సహవాసము కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కలిగి ఉంటే, దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ చిత్తము కలిగి ఉన్నాడో నీకు బాగా అర్థమవుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థం కాని వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎవరికి అర్థం కాలేదు? ఎంత క్లారిటీగా ఎవరు చెప్పరు మీకు. పోసగుచ్చినట్టు చెప్తున్నారు ప్రతిదీన. ఇలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రార్థన చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని. దయచేసి గమనించండి. మనం పరిశుద్ధాత్మతో ఉన్నప్పుడు ఇంకేమవుతుందో తెలుసా? నీ హృదయంలో ఎప్పుడూ కూడా సమాధానం కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నీ హృదయంలో ఏముంటుంది? సమాధానం. కొంతమంది ఉంటారు ప్రతిదానికి కేకలు వేసినవే, ప్రతిదానికి అల్లలే, ప్రతిదానికి గోలే, ప్రతిదానికి గొడవలే ఇంటి చుట్టుపక్కల ఉన్నారు అందరితోని. అది వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగినట్ట? చెప్పండి. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఇంకా ఏం చేస్తారో తెలుసా? లోకానుసారమైన పనులు చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఇంటికి వెళ్ళినంటే టీవీ ఆన్ చేసి బ్లాక్ బస్టర్ మూవీ ఏంటుందో చూడవు నువ్వు. అదే ఇంటికి వెళ్ళినంటే ఈరోజు జెమినీలో, మా టీవీలో ఇంకేమో ఛానల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏమొస్తుందని సినిమా కోసం వెతకవు. ఎందుకంటే నీ లోపల ఎవరు పనిచేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఏవి శ్రేష్టమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో అవే చేయడానికి ఇష్టపడతాడు తప్ప పనికి మాలినవన్నీ చూడడానికి, పనికి మాలిన పనులన్నీ చేయడానికి ఆయన నిన్ను ప్రోత్సహించడు. ఒకవేళ చర్చ అయిపోయిన వెంటనే నువ్వు వెళ్ళి టీవీ ఆన్ చేసి ఆ సినిమాకి నువ్వు అంటుకుపోయావంటే నీలో ఏట్లేదు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయట్లేదు. అంటే నువ్వు వెళ్ళకుండా నామకార్థ భక్తినే ప్రదర్శిస్తున్నావు. నామకార్థంగా దేవుడి మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నావు. నామకార్థంగా ఆరాధన చేసేస్తున్నావు. నామకార్థంగా చక్కగా కూర్చొని దేవుడి వాక్యం వింటున్నావు. అంతేగాని నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఏమవుతుంది? అస్తమానం ఇంట్లో ఉన్న వాళ్ళతో గొడవ పడవు. ఎందుకంటే సమాధానం కోసం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. నీ ఇంట్లో అస్తమాని గొడవలు అంటే ఏంటి దాని అర్థం? నీ ఇంట్లో దేవుడు లేడు, నీలో పరిశుద్ధాత్మ లేడు. అందుకే అస్తమాను డిస్టర్బెన్సెస్, అస్తమాను ఏదో ఒక కారణంతో గొడవలు ఇంట్లో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపల. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటే ఎవరైనా ఒక మాట అన్నప్పుడు నువ్వు ఏమవుతాయి వెంటనే ఏం చేస్తావు? పోన్లే పెద్దోళ్ళు కదా, లేదా పోన్లే చిన్నోళ్ళు కదా, పోనీ తగ్గించుకుంటానులే, దేవుడు చూస్తున్నాడుగా అని చెప్పి సమాధాన పడతాం. సమాధానం పడకుండా మాటకు మాట సమాధానం చెప్తూ ఉంటే ఎవరికి? దేవునికి సమాధానం కాదు. ఎవరైతే గొడవలు ఆడుతున్నా వారికి నువ్వు సమాధానం చెప్పుకుంటూ ఉన్నావు అనుకో, నీలో ఏం లేదు? పరిశుద్ధాత్మ శక్తి నీలో లేదని అర్థం చేసుకోవచ్చు. చెప్పిన అర్థమయ్యా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే ఏం చేస్తాం? సమాధానంగా ఉంటాం. ఇంకోటి సమాధానం పరుస్తాము, సమాధానంగా ఉంటాము. ఇంకా పిచ్చి పిచ్చి పనులేవి చెయ్యము. లోకానుసారమైన పనులేవి చేయడానికి ఇష్టపడము. ఆత్మానుసారమైన పనులు మాత్రమే చేయడానికి ఇష్టపడతాం. రైట్? ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఇంకా ఏమవుతుందో తెలుసా? ఆ పరిశుద్ధాత్మను కలిగి మనం ప్రార్థన చేస్తే మన సొంత కార్యాల కొరకు ప్రార్థన చేయడం, మన కోరికల కొరకు ప్రార్థన చేయం. దేని కొరకు ప్రార్థన చేస్తావు? నీకు ఏదైనా ఒకటి కావాలంటే దాని ద్వారా దేవుడి నామం మహిమపరచబడుతుందా అనే ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తావు. హలో, అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సో పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడిన వ్యక్తివి అయితే నువ్వేం చేస్తావు? నీ ఇష్టం వచ్చిన కోరికల కొరకు నువ్వు ప్రార్థన చేయవు, కానీ నువ్వు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో దాని ద్వారా దేవుడి నామం మహిమపరచబడుతుందా లేదా అని ఆలోచించగలిగి నువ్వు ఉంటావు. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తావు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఏమవుతుందో తెలుసా అండి? స్వార్థము లేని ప్రార్థన మనం చేస్తాం. ఎటువంటి ప్రార్థన చేస్తాం?
ఎటువంటి ప్రార్థన చేస్తాం? ఇంకొంచెం గట్టిగా చెప్తామా? స్వార్థము లేని ప్రార్థన అంటే ఏంటో తెలుసా? అవతల వ్యక్తి నీకు నష్టము కలిగించినా సరే, ప్రభా ఆ వ్యక్తిని క్షమించు నాయన. బైబిల్లో ఉన్నారు ఎవరైనా ఇటువంటి వ్యక్తులు? ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రార్థన కోసం నేను స్టడీ చేస్తున్నప్పుడు అండి అద్భుతమైన విషయాలు నేను తెలుసుకోవడానికి ఏంటో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో మోషే అనే ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఇజ్రాయేల్ ప్రజలు తప్పులు చేస్తే దేవుడు అంటాడు, ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఒక్కసారి నేను నాశనం చేయాలనుకుంటున్నాను మోషే అంటే, మోషే ఏమంటాడో తెలుసా? అయ్యా వీళ్ళని నాశనం చేయడానికి ఏటయ్యా ఆ ఐగుప్తు నుంచి తీసుకొచ్చో, ఒకవేళ వాళ్ళు నాశనం చేయాలనుకుంటే దానికన్నా ముందు నువ్వు ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? వారికంటే ముందు జీవగ్రంథం నుంచి నా పేరు తీసేయి, కానీ వాళ్ళని రక్షించున్నాను. ఆ మాట చదివినప్పుడు బర్ర పాడైపోయింది అసలు నాకు. అలా ఏంటి అసలు ఈ తెగింపు? అవతల వ్యక్తిని రక్షించడానికి, నశించిపోతున్న ఒక ఆత్మను రక్షించడానికి నేను నశించిపోయినా పర్లేదు, కానీ ఒక ఆత్మ రక్షించబడాలని మోషే అనుకుంటున్నాడండి. చదువు ఒకసారి ఆ మాట ఎక్కడ ఉందో తీయండి ఒకసారి. ఎక్సోడస్ నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనము. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా సరే, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను నేను. ఏం చేశాడంట? దేవుడు బతిమాలుకుంటున్నాడంట. అయ్యా ఇదిగో ఈ ప్రజల్ని నాశనం చేయొద్దయ్యా, ఈ ప్రజలు నరకానికి వెళ్ళిపోవడానికి వీలు లేదయ్యా. ఇదిగో ఒకవేళ నువ్వు అలాగనుకుంటే గనక నీ గ్రంథంలోంచి నా పేరు తీసేసి వాళ్ళ పేర్లు యాడ్ చేసేయ్యా. ఏంటంటున్నాడు? నీ గ్రంథంలో నుండి నా పేరు తీసే కావాలంటే కానీ వాళ్ళ పేర్లు మాత్రం ఆ జీవ గ్రంథంలో ఉంచేయ్యా. ఈరోజు అడుగుతున్నాను, మోషే ఐగుప్తు నుంచి వారిని విడిపించిన తర్వాత వాళ్ళు నాశనం అయిపోకూడదని వారి పక్షమున ఉండి ప్రార్థన చేస్తున్న మోషేను మనం చూస్తున్నామే. మరి ఈ రోజున మన చుట్టుపక్కల అనేక మంది నశించిపోతున్నారు కదా. నశించిపోతున్న వారి పక్షమున మనము నిలవబడి మనం ప్రార్థన చేస్తున్నామా ప్రభువుకి? నీ కుటుంబంలో నువ్వు ఒక్కడవే రక్షించబడ్డావు, నువ్వు ఒక్కదానివే రక్షించబడ్డావు, మరి నీ కుటుంబ సభ్యుల కొరకు ఇటువంటి ప్రార్థనలు చేస్తున్నావా? ప్రభువా రక్షిస్తావా లేదా? రక్షించకపోతే నా పేరు కూడా తీసాయి, కానీ నా కుటుంబం అంతా రక్షించబడాలి. రక్షించబడితే నాకు సహాయం చేయి. ప్రార్థన చేస్తున్నావా? సెల్ఫ్లెస్ ప్రేయర్, స్వార్థము లేని ప్రార్థన. నేను రక్షించబడితే చాలు, ఇంకెవరు రక్షించబడిన పర్లేదు, అది స్వార్థముతో కూడిన ప్రార్థన. దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు భక్తులు ఎలా ప్రార్థన చేశారంట? స్వార్థము లేని ప్రార్థన. చూసారా? అంత గొప్ప నాయకుడు మోషే తన ప్రజల కొరకు ఎలా ఆలోచిస్తున్నాడు? అయ్యా నీ గ్రంథంలో నుండి నా పేరు తీసేసినా పర్లేదు, కానీ ఈ ప్రజలు మాత్రము రక్షణ పొందుకోవాలి. ఇంకా చూద్దామా? ఇంకా కొంతమంది ప్రార్థన చేశారండి. కొత్త నిబంధనకు వచ్చేస్తే అపోస్తుల కార్యాలు తీయండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మనం ఇటువంటి ప్రార్థనలు చేస్తాం. అపోస్తుల కార్యములు తీసారా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనము. 50 వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు కుడిపార్శ్వమున దేవుని కుడిపార్శ్వము నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెలగొట్టి రాళ్ళు రువ్వు చంపిరి. సాక్షులు సౌలను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.
అతడు మోకాలు ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎవరు ఈ వ్యక్తి? స్టెఫను. దేవుని సువార్తను ప్రకటిస్తుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన మీద పళ్ళు కొరికి అందరూ ఒక్కసారిగా పెద్ద పెద్ద కేకలు వేసుకొని, మరి వేరే మాట ఏది వినిపించుకుంటా పెద్ద పెద్ద కేకలు వేసేసుకొని ఆ వ్యక్తిని ఏం చేశారంటే నగరంలో నుంచి నగరం వెలుపలికి బయటికి ఈడ్చుకొని వచ్చి అందరూ ఒక్కసారిగా ఆయన మీద పడి రాళ్ళు వేసి స్టెఫనుని చంపేశారు. అతను చచ్చిపోతున్నప్పుడు ఏమని ప్రార్థన చేశాడంటే తెలుసా? పరిశుద్ధాత్మతో నిండిన వాడే. ఉందా లేదా? పరిశుద్ధాత్మతో నిండిన వాడే, పరిశుద్ధాత్మ శక్తితో నిండిన వాడే. అప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? అయ్యా వీళ్ళందరూ కూడా నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు కదా, ఈ పాపం వారి మీదకి మోపద్దయ్యా, వారిని క్షమించండి అయ్యా. ఎంత గొప్ప ప్రార్థన. ఈరోజు అడుగుతున్నాను, నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివైతే నువ్వేం చేస్తావు తెలుసా? ఈ ఇతరులను నువ్వు క్షమిస్తావు. ఏం చేస్తావు? క్షమిస్తావు. ఒక క్రైస్తవునికి ఉండవలసిన అద్భుతమైన ఆత్మీయ లక్షణం ఏంటిది? క్షమించే మనస్సు. ఆ క్షమించే మనసు ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి మనకి వస్తుంది. అందరూ వినాలి. నిద్రలు వస్తున్నాయా? వెళ్ళి మొహం కడుక్కొని రండి. ఏ సమయంలో ప్రార్థన పెట్టినా నిద్ర మొహాలే మనకి. మరి ఆత్మీయంగా ఎలా ఎదుగుతాం మనం? ఎదగం. దేవుడి వాక్యం వినడానికి ఆసక్తి ఉండదు. ఏం చేయడానికి ఆసక్తి మరి మీకు? ఏం చేయడానికి ఆసక్తి? 10 మందితో కూర్చొని చక్కగా ముచ్చట్లు ఆడడం ఆసక్తి. ఈ మధ్య స్త్రీలు కొత్త మొదలెట్టానండో. ఏంటిది? జల్దీ 5 అంట. ఆడుతున్న తల్లిదండ్రులారా, మీ పిల్లలు మిమ్మల్ని చూసి అలాగే తయారు. రేపొద్దున ప్యాకెట్ ఆడుతాడు. అప్పుడు నువ్వు వెళ్ళి ఎలా ప్యాకెట్ ఆడుతాడు అంటే, నువ్వు ఆడలేదా? నువ్వు ఆడుతావుటే నేను ఆడుతావుట. నేను మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు కొన్నిసార్లు ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు ఈ మాటలు. కొన్నిసార్లు దేవుడు వాక్యాన్ని ప్రకటించిన కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏవైతే నేను బోధించానో, ఏవైతే చెప్పానో, పరిశుద్ధాత్మతో ప్రవచనాత్మకంగా మాట్లాడినప్పుడు కొన్ని రోజుల తర్వాత కార్యాలు జరిగాయని చెప్పి వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్తారు. ఏది మంచి చెప్తారు, అయ్యా మీరు చెప్పిన చెడు కూడా మా జీవితంలో జరిగిందయ్యా. ఎందుకంటే మాట్లాడుతుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు తన సేవకుని అభిషేకించి సేవకుని ద్వారా సంఘానికి దేవుడు మాట్లాడిస్తాడు. కొన్ని మాటలు దేవుడు చెప్తాడు. అవి వింటే బాగుపడతావు, లేకపోతే రేపు పొద్దున భవిష్యత్తులాగే అవుతుంది. ఇప్పుడు తల్లులుగా మీరు అందరూ కూర్చొని జల్దీ ఫెయిల్ ఆడారు అనుకోండి, మీ పిల్లలు ఏం చేస్తారు? అందరూ కలిసి ప్యాకెట్ ఆడతారు. మీరు సరదాగా 10 రూపాయలకి 5 రూపాయలకి ఆడుతారు. మీ పిల్లలు ఏం చేస్తారు? వేలల్లో లక్షల్లో తగలాడతారు. రాసి పెట్టుకోండి. ఈ మాట విన్నాక కూడా మీరు జల్దీఫై ఆడారు అనుకోండి, మీరంత మూర్ఖులు కూడా ఉండరు. ఈ మాటలు విన్నాక కూడా జల్దీఫై ఆడడానికి కూర్చున్నారు అనుకోండి, వెంటనే మీ మైండ్లోకి వచ్చేయాలి, నా కొడుకు కొన్ని సంవత్సరాల తర్వాత, నా కూతురు కొన్ని సంవత్సరాల తర్వాత ప్యాకెట్లో ఎక్స్పర్ట్ అయిపోతుంది, ప్రొఫెషనల్ అయిపోతుంది. నో డౌట్. మీ పిల్లలు మిమ్మల్ని చూసే నేర్చుకున్నారు. మా ఇంటి దగ్గర ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ కొన్ని తరాల నుంచి ఆడుకుంటూ వస్తుందంట. మన మామ చెప్తుంది, ఆ తాతల దగ్గర నుంచి ఆడుకొని వస్తున్నారంట. వాళ్ళ అమ్మమ్మగా తరం అయిపోయిందంట, వాళ్ళ కూతుళ్ళ తరం అంట, వాళ్ళ కూతుళ్ళ తర్వాత ఆ పిల్లల తరం అంట, వీళ్ళ తర్వాత ఇంకో పిల్లల తరం కూడా ఆడుతుందంట. అనిపించింది అందరూ కట్టుకట్టి పోతారు. ఎక్కడికి? తల్లిదండ్రులుగా బిడ్డలకి ఏది నేర్పించాలో కూడా ఈరోజు పేరెంట్స్కి తెలియట్లే. ఎంత దారుణమైన పరిస్థితిలో నేను ప్రపంచం ఉందో చూడండి. మనము ఇతర జనాంగం వల్లే భయము భక్తి లేకుండా మనం ఉండడానికి వీలు లేదండి. దేవుని యందు భయమును, దేవుని యందు భక్తిని కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనకి క్షేమాన్ని, మన కుటుంబాలకి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు.
కాబట్టి పరిశుద్ధాత్మతో నిండిన వారిగా మనం ఉంటే అది మనకి ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన స్టెఫెను ఏం చేశాడండి? ఎవరైతే తనను నిందించారో, ఎవరైతే చంపేస్తున్నారో వాళ్ళని క్షమించాడు. ఈరోజు అటువంటి క్షమాపణ కూడా మనకు ఉందంటారా? క్షమించడానికి మనం ఇష్టపడుతున్నామా? కనీసం కొన్ని సందర్భాల్లో కన్నవారిని క్షమించలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఒకే ఇంటిలో ఉంటున్నా సరే ఆ ఇంటిలో ఉన్న తండ్రిని, తల్లిని, అత్తని, మామని, అల్లుడిని, కోడల్ని క్షమించలేని పరిస్థితి. ఎందుకు? ఎందుకంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడలేదు కాబట్టి నువ్వేం చేస్తున్నావు? క్షమించడానికి ఇష్టపడలేదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏం చేస్తారు తెలుసా? గతమును మరలా జ్ఞాపకం చేసుకోరంట. ఏం చేసుకోరు? గడిచిపోయిన గతాన్ని మరలా జ్ఞాపకం చేసుకోరు. కొంతమంది అంటారు ఏంటిది? అయిపోయిన దాన్ని మళ్ళా తవ్వుకుంటారు. విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకుంటారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒకసారి విడిచిపెట్టిన దాన్ని మళ్ళా చేసినట్టు దేంతో సమానం తెలుసా? ఎవరు అసహించుకోకండి, మీకు అర్థం అవడం కోసం చెప్తాను. కుక్క ఉంది కదా, కుక్క ఫుల్గా తినేసింది. ఏం చేసింది? చెప్పండి, మీరే చెప్పండి. కుక్క ఫుల్గా తినేసి ఇంకా తినలేక లోపల అరగించుకోలేక కక్కింది. ఏం చేసింది? కక్కి మళ్ళీ ఏమనిపించిందంట, అది ఎక్కడ పోతుందని చెప్పి మళ్ళీ అదే తిందంట. కక్కిన దానిని తిరిగి తినేది. అంటే ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఈరోజు చాలామంది అయిపోయిన దాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకున్నారంటే కక్కిన దాన్ని తినే కుక్కతో దేవుడు పోల్చాడు. నేను పోల్చలేదండో, నాకు అలాంటివి తెలియదు. చూపించమంటారా? బైబిల్లో చూపిస్తాను. మనకి దేవుడు వాక్యమే ఆధారం అన్నిటికీ. నువ్వు మంచిగా ఉంటే మంచి వాక్యాలు చూపిస్తాను, మీరు సరిగ్గా లేకపోతే అలాంటి వాక్యాలు చూపిస్తాను. అది ఎవరైనా తీయగలరా? సామెత గ్రంథంలో ఉంటుందా? తీసారా? చూడండి, ఇలాంటి భలే కనిపిస్తాయి అంటున్నాను నాకు. సామెతలు 26వ అధ్యాయము 11వ వచనం. నేను ఏదైతే మాట్లాడుతున్నానో దేవుని వాక్యం నుండే మాట్లాడుతున్నాను, నా సొంత జ్ఞానంతో ఏది నేను మాట్లాడట్లేదు. చదవండి, 26వ అధ్యాయము 11వ వచనం. తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి, ఆయన ఇంకా క్లారిటీగా చెప్పేసాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పన్నే మరలా జ్ఞాపకం చేసుకొని, వదిలేసిన దాన్ని మరలా జ్ఞాపకం చేసుకొని, వదిలేసిన దాన్ని మరలా దాని జోలికి వెళ్ళి పదే దానికోసమే మాట్లాడుతూ పదే దాన్నే జ్ఞాపకం చేసుకొని ఎవరైతే ఉన్నారో వాడు కక్కిన దానిని తిరిగి తినే, ఆ మాట అనలేక నేను ఆగిపోతున్నాను. ఇది కక్కిన దానికి మరలా తిరిగి తినే కుక్కతో సమానం అంట. కొంతమంది ఎప్పుడో జరిగిపోతుంది, మళ్ళా దాన్ని తీసుకొచ్చి ముందెడతారు. అంటే ఇలా దేంతో సమానం? ఎప్పుడో దేవుడు చెప్పాడు, ఆ తప్పు వదిలే, ఆ పాపం వదిలే అని చెప్పాడు, వదిలేసావు. మళ్ళీ ఏమనుకుంటావు? మళ్ళీ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి, మళ్ళీ అక్కడికి వెళ్తావు. అంటే దాని అర్థం ఏంటిది? నువ్వేం చేస్తున్నావు? కక్కిన దానికి తింటున్నావు. ఒకసారి నేను మీకు ఒక జ్ఞాపకం చేస్తాను. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా మీ హృదయంలో నాటబడిపోవాలి. మరలా ఎప్పుడు కూడా అటువంటి పని చేస్తే మీకు ఈ వచనం గుర్తొచ్చే 26:11 సామెత గ్రంథం. ఏంటిది? తన మూర్ఖతను కనుపరిచే మూర్ఖుడు కక్కిన దానికి తినే కుక్కతో సమానం. ఏదైతే గొడవలు ఏవైతే అయిపోయో అవి వదిలేయండి. ఏ తప్పు అయితే మీరు చేస్తారో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేస్తారో దాన్ని వదిలేయండి. ఏ కాంటాక్ట్ అయితే వదిలేస్తారో దాన్ని వదిలేయండి. ఏ వ్యక్తిని అయితే దూరంగా పెట్టాలనుకున్నా ఆ వ్యక్తిని దూరంగా వదిలేయండి. మరలా మీరు దాన్ని జోలికి వెళ్తే మీరు ఎవరితో సమానం? కక్కిన దాన్ని మళ్ళీ తింటున్నట్టే. దేంతో సమానం? కక్కిన దాన్ని మరలా తింటున్నట్టే.
అది చెప్పడానికి చాలా అసహ్యం ఉంది కదా. ఒకవేళ విడిచిపెట్టిన దానికోసం మరలా మీరు ఆలోచన చేశారనుకోండి, విడిచిపెట్టిన వ్యక్తి కోసం మరలా ఆలోచన చేశారనుకోండి, విడిచిపెట్టిన ఫోన్ కాంటాక్ట్ కోసం మరలా మీరు ఆలోచన చేసి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో, ఆ వ్యక్తి అమ్మాయి ఎలా ఉందో, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో, ఒకసారి ఫోన్ చేస్తే బాగుండు, ఒకసారి కాంటాక్ట్ చేస్తే బాగుండు, ఒకసారి మాట్లాడితే బాగుండు, ఒకసారి మరలా అలవాట్లోకి వెళ్తే బాగుండు, మరలా ప్లేస్కి వెళ్తే బాగుండు, మరలా ఆ వ్యక్తిని కలిస్తే బాగుండు, మరలా పాత విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే బాగుండు అనే ఆలోచన నీకు వచ్చిందనుకో, నువ్వు దేంతో సమానం? కుక్కతో కాదు, కక్కిన దాన్ని తిరిగి తినే కుక్కతో సమానం. మరలా మీకు అలాంటి ఆలోచన వస్తే మీ హృదయంలో అనిపించాలి, అమ్మమ్మో నేను కుక్కను కాదు. ఏమనిపించాలి? నేను కక్కిన దానికి కక్కుర్తపడే కుక్కని కాదు. దేవుడు నాకు మంచి ఆహారం ఇచ్చాడు, ఆహారాన్ని తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా సొంతంగా ఏమి చెప్పలేదు, దేవుడి వాక్యం నుంచి నేను మీకు బోధిస్తున్నాను. దేవుడు రాకడ సమీపంగా ఉంది. ఈ సమీపంగా ఉన్న ఈ సమయంలో మనల్ని మనం ఎలా సరి చేసుకోవాలో, మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, దేవుని ఎదుట ఎలా నిర్దోషంగా ఉండాలో దేవుడి వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి. ఆ విధంగా ఉంటేనే మనకి క్షేమము. ఇంకా మరొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సమస్త మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రజలందరూ ఏం చేశారు? ఆయన్ని సిలువ వేసి రక్తము కారునంతగా ఆయన కొట్టి, నలగొట్టబడి సిలువ మీద దెబ్బలు కొట్టి ఆయన గాయపరిచి చనిపోయేంత వరకు కూడా ఆయన్ని హింసించారు. కానీ చివరిలోది యేసయ్య ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడు. వాట్ ఎ వర్డ్! అంత అద్భుతమైన మాట కదా. ప్రభు, వీరు ఏం చేస్తున్నారో తెలియదయ్యా, క్షమించే. ఈ రోజున అటువంటి ఆత్మీయ లక్షణం మనలో ఉండాలండి. క్షమించగలగాలి. వదిలే, పోన్లే, ఏమి కాదులే. ప్రతిదానికి పెద్దగా ఆలోచన చేసాడు, ప్రతిదానికి ఏదో నష్టపోయినట్టు ఆలోచన చేసాడు, ప్రతి చిన్నదానికి కూడా విపరీతమైన కోపాన్ని తెచ్చేసుకోవడం, ఇది ఆత్మీయ లక్షణం కానే కాదు. ఆత్మీయ లక్షణం కాదు అది. క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండండి. ఆయనకి ఎటువంటి మనసు కలిగి ఉంది? క్షమించే మనసు. ఎటువంటి మనసు? ఎటువంటి మనసు అక్క? క్షమించే మనసు కలిగి ఉంది. మనము కూడా అలాంటి మనసు కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. యోధా భక్తుడు చూసారండి, ఆయన ఎంత చక్కగా ఉన్న ఆ కొన్ని వచనాలే, ఆ 25 వచనాల్లోనే లాస్ట్ చివరి 4-5 వచనాలు ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. నేర్చుకున్నారా ఈరోజు? పరిశుద్ధాత్మతో మనం నింపబడిన వారమైతే మనం ఏం చేస్తాం? ప్రతి సమయంలో ప్రార్థన చేస్తావు, ఇతరుల్ని క్షమిస్తావు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ఇష్టపడతావు, కోపాన్ని నువ్వు సహించుకుంటావు, విడిచిపెట్టి వచ్చేసిన దాన్ని మరలా దాన్ని అట్టుకొని ప్రాకులాడి దాని వెంట నువ్వు తిరగవు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏం తెలుసుకుంటావు తెలుసా? నా దేవుడు నా పాపములు క్షమించాడు కాబట్టి నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు ఇటువంటి లక్షణం మనలో ఉందా? పరిశుద్ధాత్మతో నింపబడి మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేసి వచ్చేసి మరలా పక్కోల మీద అరుస్తున్నావా? అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించి. ఒకసారి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు దేవుడి మందిరానికి వచ్చి. ఇద్దరు స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆమె ప్రార్థన చేస్తుందంట. ఏమని ప్రార్థన చేస్తుందంటే, అయ్యా యేసయ్యా, నేను పాపాత్మురాలు నాయనా, అయ్యా నాలో ఏమాత్రం అర్హత లేదు నాయనా అని ప్రార్థన చేస్తున్నా. పక్కన ఒక ఆమె ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తుందంట. ఈమె ప్రార్థన చేస్తుంది, అయ్యా నేను చాలా పాపాత్మురాలు నాయనా అని ప్రార్థన చేస్తుంటే పక్కన ఆవిడ అంటుందంట, అవును ప్రభువా నిజమేనాయనా. మళ్ళీ ఈవిడ ప్రార్థన చేస్తుంది, అయ్యా ఎన్నోసార్లు నీ మాట తప్పిపోయాను నాయన అంటే ఈమె ప్రార్థన, అవును ప్రభువా నిజమేనాయనా. మళ్ళీ ఈమె ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను క్షమించలేనంతగా ప్రభువా నాయనా నీ ఎదుట నేను దోషిగా ఉన్నానంటే ఈమె అంటుంది, అవును ప్రభువా నిజమేనాయనా. అయ్యా నేను అసలు అర్హత లేనిదాని నాయన అంటే, నిజమే ప్రభా ఆమెకు అర్హత లేదు నాయన అని ఏకీవిస్తుందంట. ఏకీవిస్తుంటే అప్పుడు దాకా ప్రార్థన చేసినాడు ఒకేసారి లేచి ఆ పక్కనున్న ఆమె తల పట్టుకొని, ఏమే పిచ్చిదానా, నేను పాపాత్మురాలనా, నేనేదో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే అవును ప్రభు అంటావా?
ఏమే దేవుడు నా పాపాలు క్షమించలేనందుకు నేను తప్పు చేసేసానా? ఎవరు ఒప్పుకున్నారు? ఒప్పుకోదు కదా. ఈమె ఏం చేసింది? ఏకీభవించింది. ఇప్పుడు అది పరిశుద్ధాత్మలో చేసిన ప్రార్థన అంటారా? చెప్పండి. కొంతమంది ప్రార్థనలు ఇలాగే ఉంటాయి. ప్రార్థన చేసేస్తారు, ప్రార్థన నుంచి లేచాక దావీది ఆహా సూపర్, మీరు మనదంతా ఆ కేటగిరీనా? మనం అందరూ ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళమేనా? కాదు. మనం అలా ఉండడానికి వీళ్ళు దేశనామూలం. మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ప్రార్థన చేయుదుము కాక. మనం పరిశుద్ధాత్మతో నిండిన వారిగా యేసయ్య మనల్ని ఉంచును గాక. పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థనే మన నోటి నుండి వచ్చును గాక. దేవుడు వాక్యానుసారమైన ప్రార్థన, యేసయ్య ఆశించిన ప్రార్థన మనము చేయుదుము కాక. ఆమె ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడగండి, ప్రభువా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే కృప మాకు దయచేయండి. ఈరోజు ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాం. దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేశారా లేదా నామకార్థంగా ప్రార్థన చేస్తున్నారా? ఎలా ప్రార్థన చేస్తున్నారు? మనల్ని మనము పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యం మన హృదయంలో ఫలించాలని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేద్దామా? మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారైతే ఉన్నట్లయితే విత్తబడిన వాక్యం మన హృదయంలో ఫలించాలని, యోధా భక్తుడు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మను కలిగి మనం ప్రార్థన చేయాలని చెప్పాడో ఆ వాక్యం మన హృదయంలో ఫలించాలని వారందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తుండగా మిగిలిన వారందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు మనకి సహాయం